ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి అమెరికా నుంచి ఇక్కడే చదువుకొని 1968 బ్యాచ్లో మనకి గెస్ట్గా వచ్చి అలాగే ఈ సిపిఆర్ ప్రక్రియని మన స్టూడెంట్స్ నేర్పడానికి వచ్చిన శ్రీ వేమూరి ఎస్ మూర్తి గారికి, అలాగే వారిని ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఈ జోనల్ సిఎంఈ ప్రోగ్రాము 27వ తారీఖు అంటే సోమవారం, ఈ జనవరి 27వ తారీఖు సోమవారం మన జిమ్ఖానా ఆడిటోరియంలో చేయటానికి ముఖ్య ఇన్స్ట్రుమెంట్గా ఉన్న డాక్టర్ రాధిక గారికి, ఆవిడ ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు, వారు మన మూర్తి గారిని, వేమూరి ఎస్ మూర్తి గారిని ఇక్కడికి తీసుకురావటము. ఈ కార్యక్రమం ఏంటంటే ఒక డే లాంగ్ సెషన్ ఇది. దీంట్లో మనకి మూర్తి గారు మనకి సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటే మనకి ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని, ఎందుకంటే వారు గ్లోబల్లీ అంటే ప్రపంచం మొత్తంగా విశ్వ మానవుల్లాగా ఉన్నారు. వారు ప్రతి చోట కూడా ప్రాణం అందరికీ ఒకటే కాబట్టి ఈ ప్రాణాన్ని రక్షించడానికి ఈ సిపిఆర్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంటు. సో కాలేజెస్లో 12 ఏళ్ళు దాటిన ఎవరైనా సరే, ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అంటే డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, పారామెడిక్స్, వీళ్ళందరికీ ఈ ప్రక్రియ నేర్పించి, ఈ ప్రాణ రక్షణ ప్రక్రియ నేర్పించి, ఒకసారి అవసరమైతే మ్యానికిన్స్ మీద కూడా నేర్పించి, వాళ్ళకి ఎక్కడైతే అవసరమైతే ఈ సడన్గా ఒక మనిషి కుప్పగోలిపోవటం హార్ట్ అటాక్ తోటి వాళ్ళని 2 to 3 మినిట్స్లో ఇది చేస్తే వాళ్ళు మళ్ళీ సర్వైవ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఒక గొప్ప ప్రక్రియని, అలాగే దానికి సంబంధించిన ఇంకా మిగతావన్నీ కూడా ఒక ఎక్స్క్లూజివ్ అకాడమిక్ వర్క్షాప్ని మనకి ఈ 27వ తారీఖు మన జిమ్ఖానా ఆడిటోరియంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఐఎంఏ, జిమ్ఖానా వారు అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు సందేశం అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చేయండి. దీన్ని ఆయన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆహా, మనకి ఆహా అంటే మనకి మన ఆహా ఛానల్ గుర్తొస్తుంది. మన మూర్తి గారు కూడా అన్స్టాపబుల్గానే ఉన్నారు. వారు అద్భుతంగా అమెరికా నుంచి ఇండియా వచ్చి ఈ ప్రక్రియను మన స్టూడెంట్స్కి నేర్పడము, ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇది అందిపుచ్చుకొని వాళ్ళ పీజీ స్టూడెంట్స్ కానీ, మన మెడికల్ స్టూడెంట్స్ కానీ, హౌస్ సర్జన్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ నేర్పడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఇది మంచిగా సక్సెస్ అవ్వాలని ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రక్రియ నేర్చుకుంటే మీడియా మిత్రులు కూడా యాక్చువల్గా అయితే ఈ ప్రక్రియ నేర్చుకొని చాలా చోట్ల కూడా మీడియా మిత్రులు కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మూర్తి గారు, మన వేమూరి ఎస్ మూర్తి గారు ప్రతి చోట కూడా డీఫిబ్రిలేటర్ ఉండాలని కూడా వారు చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏరియాస్లో ఎక్కడైతే ఈ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవి ఉంటే మంచిదని వారు చెప్తున్నారు. అలాగే ప్రతి చోట కూడా ఈ సిపిఆర్ నేర్పించడం ప్రక్రియను కూడా నేర్పిస్తూ ఉంటే, ఎస్పెషల్లీ ఈ రెడ్ క్రాస్ సొసైటీ కానీ, లేకపోతే ఈ అంబులెన్స్ సొసైటీస్ కానీ, ఈ ఫిజియోథెరపీ అసోసియేషన్స్ కానీ, వీళ్ళందరికీ కూడా నేర్పిస్తే ఈ ప్రక్రియ డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుంది. మనకి వ్యాస్ట్ కంట్రీ, పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ, ఇక్కడ కావాలి మనకి. ఎందుకంటే చాలా భారతదేశంలో కూడా ఈ సెడెంటరీ లైఫ్ వల్ల కానీ, ఒబేసిటీ వల్ల కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షను, బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాలిజము, స్మోకింగ్, వీటి వల్ల ఈ కార్డియక్ ఇష్యూస్ చిన్నప్పుడే వస్తాయంటే లెస్ దాన్ 40 ఇయర్స్కే వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి వల్ల ఎక్కడొక్కడ ఎవరో ఒకరు కుప్పగోలిపోవటము, ఒక యోగా సెంటర్లో అవ్వచ్చు, ఒక ఎక్సర్సైజ్ జిమ్లో అవ్వచ్చు, లేకపోతే ఒక సినిమా యాక్టరు ఒక మంచి సీన్ను రక్తగట్టించేలాగా చేయాలనుకున్నప్పుడు కానీ, వాళ్ళ ఆ చిన్న ఎమోషన్లో ఉన్నప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది, వాళ్ళ స్ట్రెస్లో ఉన్నప్పుడు వస్తుంది. ఆ ఏరియాస్లో ఈ డీఫిబ్రిలేటర్స్ పెట్టడం కానీ, అక్కడ కొంతమంది ఈ సిపిఆర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి లోపు చనిపోకుండా చేయడానికి, వాళ్ళ ప్రాణం రక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని, దీన్ని ఒక గొప్ప ప్రక్రియగా ఒక సైన్స్ మెడికల్ కాలేజీలో చేయాలని చెప్పి వారు చదువుకునే కాలేజీలో ఇది స్ప్రెడ్ చేయాలని, దీనికి డాక్టర్ రాధిక గారు ఇక్కడ ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా వారు ఇక్కడికి తీసుకొచ్చి వారిని ఇక్కడ చేయటము ఎంతో బాగుంది. నాకైతే నేనున్నప్పుడు ఇది చక్కగా కార్యక్రమం చూడటం, మీడియా మిత్రులు స్ప్రెడ్ చేసి మీరు కూడా ఇవన్నీ తెలుసుకొని ఎక్కడైనా సరే ఇది జరిగినప్పుడు డెఫినెట్గా ఉపయోగపడుతున్నది ఒక ప్రాణాన్ని రక్షించడానికి. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ coming and taking this as a forward to into the public. Thank you so much. సార్ అప్పుడే ముందే చెప్పారు, వారు మీడియా మిత్రులు, మీడియా వాళ్ళ బ్రదర్ ఉన్నారట. అద్భుతం, మిమ్మల్ని అందరినీ ముందేనే పొగిడారు. నేను ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాను. కాబట్టి మీరందరూ
చక్కగా మాతో ఈ జీజీహెచ్లో జరిగే కార్యక్రమాలన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. దానికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ పోస్ట్ రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట ఫ్రమ్ ఐఎంఏ గుంటూరు వైస్. సంతోషంగా ఉంది, ఎందుకంటే మా ఫ్యామిలీలో అబౌట్ 70 years ago మా ఒక బ్రదరు హీ వాజ్ ది చీఫ్ కరస్పాండెంట్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో పత్రికా విలేకరులన్నా లేకపోతే మీలాంటి ప్రతిష్ట కలిగిన విలేకరులన్నా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద మీడియా, ఎందుకంటే వితౌట్ మీడియా there is no advancement of any kind of social, cultural and scientific progress in any country. So మీ అందరికీ నమస్కారం. సో మన రాధిక్ గారు ఏదో చెప్పారు చాలా గురించి, బట్ ఐఎమ్ వెరీ a simple person. So I'm very proud that I am an alumnus of Guntur Medical College and my alma mater and the Nalanda Institute of Medical Sciences, New Delhi. And I happen to be in the United States since 1980 in different roles and capacities at the national as well as the international level. So currently I am adjunct professor in the Department of Emergency Medicine, so doing mostly the cardiac research work. And my involvement with the cardiac research work is almost more than 25 to 30 years in India. And I'm very proud that I was the first visiting professor of Dr. NTR University of Medical Sciences in 2010. Appudu for 3 years, 2010, 11 and 12, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కన్వెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మామూలుగా చాలా కన్వెన్షన్స్కి వచ్చాను. ఐఎమ్ ఆల్సో విజిటింగ్ ప్రొఫెసర్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి, తర్వాత సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ లైక్ బెంగళూరు మెడికల్ కాలేజ్. తర్వాత నేను ఐ వాజ్ ఆల్సో అడ్వైజర్ టు ది ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్. సో ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విత్ సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ఒరిస్సా, తెలంగాణ అండ్ ఆఫ్ కోర్స్ ఆంధ్ర. దెన్ బెంగళూరులో కూడా వీ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ రీసెర్చ్ అండి. దాంట్లో కూడా we spent lot of money, collaborations అండి, with lot of collaborations between the United States, American Heart Association and any of the institutes and governments. We are able to accomplish a lot. So I'm very proud that today's India is advancing in so many ways, and there is no way we can stop the progress of India in any field. So being a resuscitation scientist, researcher and trainer for the past 30 plus years, it's my privilege to see my mentees like Professor Radhika garu in such a high position, and of course mana superintendent garu, mana principal garu. So villandariki I am so happy that these are the leaders of modern medicine, and not only just state-wise but also nationally. American Heart Association, I was involved in different capacities, national faculty, international faculty and all that. What is so special about American Heart Association, you may ask? American Heart Association organization is the most respected organization in the entire world. It is not just confined to United States. We spend about $100 million every year in research. తర్వాత ఇక్కడ మన భారతదేశంలో కూడా there are so many training centers, almost close to 95 training centers. And well, actually I'm very proud to say like some of the organizations in India that have come up recently, like Indian Resuscitation Council, తర్వాత మన almost like 80 organizations in this country, including the Indian Red Cross. They are working really, really hard to make sure that the message of the hands-only CPR will go to each and every household. Heart disease anedi, this is the number one killer in the world.
whether you are in Australia or United States or India, millions of people, they suffer from heart disease. హృద్రోగం వల్ల మూలాన వచ్చే కాంప్లికేషన్సే కాదు, దాని మూలాన సడన్గా కుప్పకూలినట్టు people can die suddenly at any time, at any age, without any kind of previous symptoms. సో అందుకనేది మనం చాలా కృషి చేయాలండి. నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి ఒకసారి రెండుసార్లు వస్తే I feel thrilled. You know why? More than what I give here, I receive more from India. What a fantastic research material we have in India. And salute to the dedicated people. Millions of people, doesn't matter if you belong to American Heart Association or Indian Red Cross or any of the organizations. There are almost like 80 organizations, separate independent organizations that are dedicating their time and service for this life-saving projects throughout India. And of course, I always say, I'm humbled to say, any kind of advanced country, still they have to advance further. Like Sweden తీసుకోండి. Sweden is one of the most advanced countries in the world for resuscitation. ఇప్పుడు ఎవరన్నా కనుక సడన్గా గట్ట కుప్ప కూలిపోయారు అనుకోండి, అది దేని మూలాన ఆ విధంగా జరుగుతుంది అనేది దానికి అది ముందర మనం చేయాల్సింది ప్రాణ రక్షణ ప్రక్రియ. సిపిఆర్ అంటే మీరు ఏదో డాక్టర్ అవ్వాలి, డాక్టర్లే చేయాలి, నర్సెసే చేయాలని క్వశ్చన్ కాదు. 2 రకాల సిపిఆర్లు ఉంటాయి. దాని గురించి తర్వాత చెబుతాను మీకు. మొదట మనం సౌత్ ఏషియన్స్ ఉంది. ఇండియన్స్ ఆర్ హైలీ ప్రోన్ టు కార్డియాక్ డిసీజ్. అది మన జీన్సే కావచ్చు, లేకపోతే మనకున్న డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఒబిసిటీ, drugs, lack of exercise. So all these things, so we have this tendency to have more cardiac disease at an earlier age and that's the unfortunate situation here. Ippudu we have seen the people throughout the world, kontamandi enta heart disease unna they won't die until they hit 60s and 70s. మన దేశంలో 40 to 100 people per 1 lakh population in India, they have sudden cardiac arrest. ఎవరన్నా కనుక సడన్ కార్డియాక్ అరెస్ట్ కుప్ప కూలి పోతే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 12 ఏళ్ల పిల్లవాడు, 15 ఏళ్ల పిల్లవాడు, మనందరం క్రికెట్ ఆడాం. నేను చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడాను. క్రికెట్ బాల్ వచ్చి కొట్టిందనుకోండి 10 ఏళ్ళప్పుడు, అప్పుడు సడన్గా గుండె ఆగిపోతుంది. అతనికి హృద్రోగం ఉండదు మోస్ట్లీ. ఆ క్రికెట్ మూలాన మెకానికల్ ఇంపాక్ట్ మూలాన సడన్గా గుండె ఆగిపోతుంది. అది కనుక ఎవరన్నా కనుక ప్రాణరక్షణ ప్రక్రియ ఇమీడియట్గా చేస్తే చేతులతో వితిన్ 3 to 4 minutes హీ విల్ బి అలైవ్, అదర్వైజ్ హీ విల్ బి డెడ్. ఎన్ని ప్రాణాలు పోతున్నాయండి. ఎక్సర్సైజ్ మిషన్ మీద ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తున్నవాళ్ళు, మామూలుగా నడుస్తున్నవాళ్ళు, తర్వాత మామూలుగా రెస్టారెంట్లో డ్యాన్సులు చేసేవాళ్ళు, సినిమా యాక్ట్రెసెస్ వాళ్ళకు సడన్గా పోవడం మూలన ఏమవుతుందంటే మనకి వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దిస్ నెంబర్ 1 కిల్లర్ డిసీజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎక్కడైనా ప్రాణం ఒకటే, వెదర్ యు ఆర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఇండియా, యు ఆర్ ది సేమ్. సో వీ హ్యావ్ టు combine together all our forces. దానికి for the past 30 years I've been trying to have Indo-US collaborations. International collaborations means a lot. That means మీరు చేయక్కర్లేదు. If I did some research or if anybody else has done some research in India, I don't need to repeat it. It is just like the vaccine program. India should be proud of the native vaccine that is being exported to some of the countries. Hats off to these great people. సో అందులో మనం ఏం చేయాలంటే కొలాబరేషన్ అనేది ఒక ఏదో మేము అమెరికా నుంచి వచ్చాం ఏదో ఎక్కువ చెప్పడానికి క్వశ్చన్ కాదు. ఇండియాలో చాలామంది ఉన్నారు. వీ ఆల్సో గెయిన్ విజ్డమ్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్
from all the people. So with that, I will ask, you can ask me the questions. Man Radhik garu moderate chestaru. So I can keep on continuing, but we just had a convention in Hyderabad. This is the first Indo-US scientific convention in India. We did it in Hyderabad at the Asian Institute of Gastroenterology, and we have multiple partners. API, American Association of Physicians of Indian Origin, which is the largest ethnic organization in the United States of Indian physicians. Tarvata American Heart Association, Tarvata Indian Medical Association of Telangana, next to AIG. So collaboration Mulana, we were able to do a fantastic thing. మన రాధి గారు కూడా వచ్చారనమాట. సో అట్లాంటి కన్వెన్షన్స్ కూడా మనం ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టాలి. తర్వాత మేము చేస్తుంది మీ సోమవారం నాడు మన రాధి గారు, మన ప్రిన్సిపాల్ గారు, మన సూపరింటెండెంట్ గారు, థ్యాంక్స్ టు దెమ్ 4 to 5 hours అండి. వీ బ్రాట్ లాట్ ఆఫ్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీకు సిపిఆర్ చెప్పామంటే అది సైంటిఫిక్గా ఎట్లా చేస్తున్నాం అనేది ఒకటి, మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని కూడా దాని మూలన ఆ ప్రమాణాలకు కూడా మేము కొలిచే వీ హ్యావ్ గాట్ ది గ్యాడ్జెట్స్ టు డూ దట్. సో విత్ దట్ ద నాలెడ్జ్ ఈజ్ వ్యాస్ట్. వాట్ వీ సీ టుడే మే నాట్ బి అప్లికబుల్ టుమారో. కాబట్టి నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ కమింగ్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. Most of my life is spent here, and anything that I can give back to Andhra Pradesh, I'll be happy to do that. And again, మీ అందరికీ నమస్కారం. Thank you for your precious time. Guntur Medical College Emergency Medicine Department is established in 2022 under the aegis of Dr. NTR University of Health Sciences and Director of Medical Education. And it's the first government medical college to start emergency medicine PG course also in the Department of Emergency Medicine, and we have 4 postgraduates. And this is the first zonal CME we are conducting from the Department of Emergency Medicine under the aegis of, with the help of our principal Dr. N.V. Sundarachari sir and our superintendent Dr. S.S.P. Ramana sir. And I am really thankful for their extended help. And it is the most privileged thing is we are doing the first zonal conference of global advances in emergency medical care. And it is real privilege that GGH and GMC Guntur has got his own alumata who has come from all the way from US, from the University of Illinois, who has lot of laurels and lot of academic exponentia, both even in India as well as globally. I would like to invite Dr. Vemuri S. Murthy Garu, who is 1968 batch of Guntur Medical College. After completion of his medicine here from Guntur GMC, he has gone to AIIMS New Delhi and has pursued general surgery from AIIMS. From there he has flown to US, United States of America, and from there he has done anesthesiology and practiced anesthesiology for 30 years. Currently he is working as adjunct professor, associate professor in the University of Illinois, and he is the primary person faculty of American Heart Association, and most importantly he is my mentor who has brought American Heart Association to India in 97-98 and who started teaching resuscitation, saving lives, and your 2 hands will save lives since 1998. And I joined sir in 2008, and I was he is my mentor and I became instructor under him, and we have been in collaboration with this with the American Heart Association since last 15 years. And I would like sir to speak few words
regarding our conference that we are going to conduct on 27th of January from afternoon 1:30 to 5:30 p.m. Morning session we are just doing a small hands-only CPR for school children, and I invite all the press and media people also. If you can be available, please come and learn CPR. We are giving even a certification also from Department of Emergency Medicine, GMC Guntur. Thank you.